గ్రామ ప్రజలకు సమస్యలు తలెత్తకుండా పాలకవర్గం సహకారంతో ముందుకు వెళ్తున్నామని వెలకట గ్రామ సర్పంచ్ బూర్గుల మానస సురేందర్రావు తెలిపారు. ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని గ్రామంలో మంచినీటి సమస్య తలెత్తకుండా అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. 2 లక్షల ఆర్డబ్ల్యూఎస్ నిధులతో గ్రామంలోని 3, 4, 5 వార్డుల ప్రజలకు నీటి కొరత తీరనుందని సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సర్పంచ్ బూర్గుల మానస సురేందర్రావు, ఉప సర్పంచ్ అమ్ముల పరశురాములు అధ్యక్షతన మంచినీటి పైప్లైన్ పనులను ప్రారంభించారు. గ్రామ వార్డు సభ్యులు ప్రజలతో కలిసి ప్రభుత్వం అందించిన ఆర్డబ్ల్యూఎస్ 2 లక్షల నిధులతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. గత కొన్ని రోజులుగా 3, 4, 5 వార్డుల్లో మంచినీటి సమస్యలు తలెత్తుతున్నట్లు పాలకవర్గం దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. సమస్యలపై పాలకవర్గం ప్రజలతో చర్చించి పైప్లైన్ ద్వారా సమస్య తీర్చవచ్చని తీర్మానించినట్లు వివరించారు. గ్రామ ప్రజల సహకారంతో పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింహులు, పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వెలికట్టే గ్రామ పంచాయతీలో నీటి కరువు ఏర్పడింది. దానికోసము పైప్లైన్ తీయడం జరిగింది. దీంట్లో ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 2 లక్షలు మాకు రావడం జరిగింది. దానికి పైప్లైన్ తీసి వాటరు గ్రామానికి దీనికోసము 3, 4, 5 వార్డుల వాళ్ళకి నీళ్లు కొరత లేకుండా చేయడం జరుగుతుంది. కావున అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వెలికట్ట గ్రామ పంచాయతీ పరిధిలో నీటి కొరత ఉన్నందున ప్రజలు మా దృష్టికి తీసుకురావడంతో మేము పై అధికారులకు ఇటు కొరత గురించి వివరించగా 2 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ఆ 2 లక్షల రూపాయలతోటి కొత్త పైప్ లైన్ వేయడం జరుగుతుంది. దీనికి గాను 3, 4, 5 వార్డులో ఉన్న ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. నీటి కొరతను తీర్చడంలో మా గ్రామం యొక్క పాలకవర్గం మొత్తం సపోర్ట్ చేసినందుకు పాలకవర్గానికి, అదేవిధంగా మేము అడగగానే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు, డి గారి దృష్టికి తీసుకెళ్ళి మా వెలికట గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా 2 లక్షలు ఇచ్చినందుకు వారికి మా గ్రామ పంచాయతీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.